ప్రైజ్ ది లార్డ్. యేసునామ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానమండి. ఈ ఉదయకాలం ఎలాగున్నారు? ఈరోజు చక్కటి వాగ్దానము ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:6 దేనిని గురించి చింతపడుకుడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనం చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములను దేవునికి తెలియచేయడం, అప్పుడు సమస్త జ్ఞానముకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండను. ఈరోజు వాగ్దానం పెద్దగా ఉందని అనుకుంటున్నారా? కానీ చాలా చిన్నదే. దేవుడు ఒకటే మాట చెప్తా అంటున్నాడు, నీవు చింతించకు, నీ జ్ఞానానికి మించిన కార్యాలు నేను చేస్తానని దేవుడు చెప్తా అంటున్నాడు. దేవుని యొక్క జ్ఞానము, దేవుని యొక్క కార్యాలు మనకు మించినది. కాబట్టి ఇది ఎలా జరుగుతుంది అని నువ్వు అనుకోకు, దేవుడు జరిగించి తీరుతాడు. కొన్నిసార్లు కొంతమంది చెప్తా ఉంటారు, ఇంటి అద్దె కట్టుకోవడానికి నా దగ్గర డబ్బులు లేదు కానీ సొంతిల్లు కొనుక్కోవాలని ప్రార్థించాలా? దేవుడు అంటున్నాడు, దేని గురించి చింతపడకూడదు కానీ కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలను ప్రార్థన పూర్వకంగా తెలియపరచాలి అంటున్నాడు. కొంతమంది అనుకుంటా ఉంటారు, మందుల వల్ల ఈ జబ్బు తగ్గట్లేదు కానీ పాస్టర్ గారు సేవకులు చేతులు ఉంచగానే ఈ జబ్బు తగ్గిపోతుందా? అయితే దేవుడు చెప్తున్నాడు, నీ జ్ఞానానికి మించిన కార్యము నేను చేస్తున్నాను. కొంతమంది అనుకుంటా ఉంటారు, అప్పులే తీర్చలేకపోతున్నాను, ఇక నేను ఒక కొత్త అప్పు తీసుకొని లేక ఒక కొత్త కార్యం చేయడానికి, ఒక పెళ్లి చేయడానికి నా వల్ల ఏమవుతుంది అని అనుకుంటున్నావా? నీ జ్ఞానానికి, నీ శక్తికి మించిన కార్యాలు, సమాధానము, శ్రేష్టమైన సమృద్ధి దేవుడు నీకు ఇవ్వడానికి ఇష్టపడతా ఉన్నారు. కాబట్టి కొన్నిసార్లు మన బుర్ర ఉపయోగించవద్దు, విశ్వాసం ఉపయోగించాలి. ప్రభా ఇది నా వల్ల అయితే కాదు, లాజికల్గా నా వల్ల అయితే కాదు. కొన్నిసార్లు మన తలంపులు, మన యొక్క జ్ఞానం, మన యొక్క తెలివే దేవుని యొక్క ఆశీర్వాదాన్ని అడ్డగిస్తూ ఉంటుంది. నీ విశ్వాసం ఉపయోగించని దేవుడు చెప్తా ఉంటున్నాడు. నీ వల్ల జరగదు, ఈ సిచ్యువేషన్స్ ఎలా మారుతాయి నీకు తెలియదు. సమస్త జ్ఞానంకు మించిన దేవుని యొక్క కార్యంను ఆలోచన చేయి. దేవుడు మన తెలివితేటలు బట్టు, మన జ్ఞానం బట్టు పనిచేయడు, ఆయన జ్ఞానం బట్టి పనిచేస్తూ ఉంటాడు. కాబట్టి ఈరోజు ఈ వాగ్దానం వింటున్నా నీవు, నేను ఒక్కటే మాట చెప్తున్నా, నీ తలంపులు ఉపయోగించకు, నీ బుర్ర ఉపయోగించకు. దేవుని యొక్క జ్ఞానానికి నిన్ను నీవు సరెండర్ చేసుకో, నీ విశ్వాసాన్ని పెంచుకో. నీ విశ్వాసాన్ని అడ్డుపడ్డే నీ యొక్క జ్ఞానం వద్దు, దేవుని యొక్క జ్ఞానంతో మనం ముందుకు వెళ్దాం. ఈ వాగ్దానం వింటున్న మీరు నాతో కలిసి చిన్న ప్రార్థన చేయండి. దేవాది దేవుడు సమస్త జ్ఞానంకు మించిన కార్యాలు మీ జీవితంలో జరిగించును గాక. ప్రార్థన. పరిశుద్ధుడా మహోన్నతుడగు తండ్రి, ఇది ఎలా జరుగుతుందో నాకైతే తెలియదు. సమస్త జ్ఞానంకి మించిన సమాధానం యేసుక్రీస్తు వలన వస్తుంది. సమస్త జ్ఞానంకి మించిన కార్యాలు అయ్యా తన్ని వేసే మా కళ్ళతో మేము చూడబోతున్నామని ఎవరైతే విశ్వాసంతో ఏకీభవించి ప్రార్థన చేస్తున్నారో, అయ్యా వారికైతే జ్ఞానం పనిచేయట్లేదు, వాళ్ళు తెలివి పనిచేసుకోవట్లేదు, కానీ వారి విశ్వాసాన్ని పనిచేసేలాగా చేస్తున్నారు. నాయన ఇట్టి ప్రార్థన కృతజ్ఞత పూర్వకంగా, నా దేవుడు నాకు ఇది చేస్తాడు, నాకు ఇది జరుగుతుందని ఎవరైతే నమ్ముతారో అట్టి వారికి నువ్వు కార్యాలు చేస్తావని నమ్ముచు నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. సో ప్రైజ్ లార్డ్ అండి. ఇది ఎలా జరుగుతుందని మీరు ఆలోచన చేస్తూ ఉంటున్నారు కదా. నీ తెలివితో, నీ జ్ఞానంతో అయితే ఖచ్చితంగా మనకు అంతు చిక్కదు, కానీ దేవుడు అంటూ ఉంటున్నాడు, నేను జరిగిస్తూ ఉంటున్నాడు. కాబట్టి ఈరోజు దేవాది దేవుడు మనం జస్ట్ బిలీవ్, నన్ను నమ్ము అంతే, నీ జ్ఞానానికి మించిన కార్యం నేను చేస్తాను. ఈరోజు వాగ్దానం విన్న మీరు కమెంట్లో ఐ విల్ జస్ట్ బిలీవ్ ఇన్ గాడ్ అండ్ గాడ్ విల్ డూ మిరకల్స్ అని పెట్టండి. మే గాడ్ డూ గ్రేట్ మిరకల్స్ ఇన్ యువర్ లైఫ్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ అ బ్లెస్డ్ డే. ప్రైజ్ లార్డ్.